సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో 7,000 పరుగులు చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్ గా కోహ్లీ రికార్డును బద్దలు కొట్టారు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7,000 పరుగులు పూర్తి చేశాడు. ట్రై సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో వన్డేలో కేన్ మామ ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ మ్యాచ్ లో అతను అజేయ శతకంతో చెలరేగాడు. 113 బంతుల్లో 133 పరుగులు చేసి నాట్అవుట్ గా మిగిలాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన కేన్ మామ ఈ క్రమంలో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్ గా అతను నిలిచాడు. 159 ఇన్నింగ్స్ లో కేన్ ఈ మైలురాయి చేరుకున్నాడు. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా ఉన్నాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 7,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కేన్ విలియమ్సన్ వెనక్కి నెట్టాడు. 161 ఇన్నింగ్స్ లోనే 7,000 పరుగులు కంప్లీట్ చేసిన కోహ్లీ సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పుడు విలియమ్సన్ 159 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ అందుకుని రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. వన్డేల్లో 7,000 పరుగులు చేసేటప్పటికి కోహ్లీ 24 సెంచరీలు చేశాడు. 36 హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. విలియమ్సన్ ఏమో 14 శతకాలు నమోదు చేశాడు. 46 అర్ధ శతకాలు అందుకున్నాడు. అప్పుడు కోహ్లీ సగటు 51.43 కాగా ఇప్పుడు కేన్ యావరేజ్ 59.65 గా ఉంది. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో 7,000 పరుగులు చేసిన ఫాస్టెస్ట్ ప్లేయర్ గా నిలిచిన కేన్ విలియమ్సన్ గత కొంతకాలంగా సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. గత 8 వన్డేల్లో అతను ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు బాదాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ట్రై సిరీస్ లో కివీస్ ఫైనల్లో అడుగుపెట్టింది.